ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందన్న? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. వై జగన్ ఎందుకు? జగన్ పరిపాలన చాలా బాగుంది. రాబోయే తరాలకి ఆయన ఒక రాజశేఖర రెడ్డి ఎలా అయ్యాడో అలా అవుతాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాలన ఎలా ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన కూడా అలా ఉందని జనం చెప్తున్నారు. అది నిజమే. జగన్ది రౌడీ పాలన అంటున్నారు, దానికి మీరేమంటారు? అదేం లేదు, ఇక చేతగాని వాళ్ళు అంతే అంటుంటారు. కన్ఫామ్గా జగనే వస్తాడు, జగనే అధికారంలోకి వస్తాడు, నెక్స్ట్ సీఎం జగనే అవుతాడు. అంటే జగన్ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడుంది అనుకుంటారన్నా మీరు? రాష్ట్ర అభివృద్ధి ఏముంది, ఎన్ని పథకాలు పెడితే మనకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి ఆయన గ్రేటే. స్కూల్కి పోతే మంచి స్కూల్స్, టీచింగ్ మంచిగా అంతా బాగానే ఉంది. అందుకే జగనే రావాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాదు, కళ్యాణ్ గారు కాదు కానీ జగనే అవుతాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమేం చేయలేదో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చేస్తాడని జనానికి నమ్మకం ఉంది. జగనే సీఎం అవుతాడు. అండ్ ఇంకొక విషయానికి వస్తాను, టీడీపీ జనసేన కలిసిన అలయన్స్లో ఉన్నది. మనం ఎటు చూసుకున్నా వాళ్ళకు ఎక్కువ ఓటు శాతం పడే అవకాశం ఉంది కదా? అంతేం ఉండదు. ఇప్పుడు మనం మేము చూసినాంగా పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చినాయో. టీడీపీ అంటే మంచిదేలే కానీ జగనే వస్తాడు. ఎందుకంటే జగన్ ఈ 5 సంవత్సరాల్లో కొన్ని జైనీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చేయాలంటే జగనే రావాలి. ఈ అదే చంద్రబాబు గెలిచిందంటే ఈ స్కీములన్నీ మళ్ళీ వర్తించవు కదా. అందుకే జగనే గెలిపిస్తారు జనం. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి జరగలేదో ఒకేసారి కావాలంటే కాదు కాబట్టి ఈసారి 5 సంవత్సరాలలో ఇప్పుడున్న మైనస్లన్నీ ప్లస్ చేస్తాడు జగను. ఈ ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్కి మళ్ళీ సీఎం అవుతాడు. అయ్యాక ఇప్పుడు రోడ్లు కానీ ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ జగన్ కోసమే ఆ ట్రోల్స్ అన్నీ. ఆయన ఏం చేయాలో ఆ ట్రోల్స్ ద్వారా జగన్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ఏం ట్రోల్స్ చేశారో అవన్నీ ప్లస్లు చేస్తాడు జగను. ఈ 5 సంవత్సరాలు గెలిపిస్తేనే అభివృద్ధి చేసిద్ది.